Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. కీర్తనలు గ్రంథము 143వ అధ్యాయం 10వ వచనం. You are my God, teach me to do according to your will. The book of Psalms chapter 143 verses 10. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు మనకు దేవుడై ఉన్నాడు. ఆయన చిత్తానుసారమును బట్టి నీవు నేను మనమందరము ప్రవర్తించి ఆయన నీతి గల మహిమ ఎదుట ప్రార్థించాలి. ఈ రోజున ఎందరైతే దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతారో దేవుడు ఆశ్చర్యమైన కార్యములను జరిపించగలడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది పరలోకం. కావున నీవు నేను మనమందరమును క్రీస్తు పోలికన చొప్పున ఆయన నీతి హస్తము ద్వారా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అలాగే నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను ఎవరైనా దూషించినా నీవు దుఃఖిస్తున్నావేమో, అయితే దేవుడు నిన్ను ఓదార్చే దేవుడు. ఆయన మన యందు ప్రేమ కలిగి ఆయన దయను దేవుని యొక్క చిత్తానుసారం మన ఎడల జరిగిస్తాడు. దేవుని యొక్క చిత్తానుసారము అనేది దేవుని యొక్క వాక్యములోను, దేవుని యొక్క క్రియలలోను, దేవుడు అనేక సందర్భాలలోనూ మనకు తెలియచేస్తాడు. కాబట్టి నీవు నేను మనమందరమును మన ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారముగాను మనము ఉందుముగాక. ప్రార్థన. కృప కలిగిన దేవా, దయగల మా ప్రభువ యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం దయచేశారు. ప్రభువా, నీవే మాకు దేవుడవై ఉన్నావు. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు సహాయము దయచేయండి. నీ కృపా వాత్సల్యతను ఈ వాక్యం వింటున్న వారికి మాకును దయచేయమని, అట్టి నీ కృపా క్షేమమును మా అందరిపై నుండిలాగున యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.